సమావేశమై వారు చెప్పిన సూచనలు సలహాలను తీసుకుని ఆ రోజు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి తదనంతరం ప్రధానమంత్రి గారిని కూడా కలిసి విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయడంతో పాటు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని నష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి ముందుకు నడిపించాలని నిపుణులు మేధావులు సూచనలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం, ప్రైవేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఎన్నికలకు ముందు గత 5 సంవత్సరాల కాలంలోనూ కూడా చంద్రబాబు